మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు నియామక పత్రాలను సునీతారావు అందజేశారు. ఈ యొక్క సందర్భంగా జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబా ఆదేశాల మేరకు ఏఐసిసి పిలుపు ఇచ్చిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలని సునీతారావు సూచించారు. 3 ఏళ్ల నుంచి టీపీసీసీ మహిళా కాంగ్రెస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేసి కాంగ్రెస్ విజయానికి కృషి చేసిందని అన్నారు. టీపీసీసీ మహిళా కాంగ్రెస్ గతంలో ఆన్లైన్ సభ్యత్వాలు చేసి ఎక్కువ సభ్యత్వం చేసిన వారికి ఏఐసిసి మహిళా కాంగ్రెస్ చేసిన సూచనల మేరకు పదవులు ఇవ్వటం జరిగిందని సునీతారావు అన్నారు. 500 సభ్యత్వాలు చేసిన వారికి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించడం జరిగిందని, అందులో 17 జిల్లాలకు ఈ రోజు లేఖలు ఇవ్వటం జరిగిందని అన్నారు. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 11 మంది, ప్రధాన కార్యదర్శులుగా 4కి, 18 మందికి కార్యదర్శులుగా లేఖలు ఇవ్వటం జరిగిందని అన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్రంలోని మహిళా కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రభుత్వానికి అండగా ఉండాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ చేస్తున్న నియంతృత్వ పాలనపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మిగతా పెండింగ్ జిల్లాల అధ్యక్షులు నియామకం త్వరలో చేపడతామని సునీతారావు వివరించారు. చాలా మంది మండలాల్లో పనిచేస్తారంటున్నారు, బ్లాక్ లెవెల్లో కూడా పనిచేస్తారన్నారు. ఇదే కాకుండా మీకు ఇంకో విషయం నేను చెప్పాలనుకున్నాను. మీ దాంట్లో స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మీ పదవి తీసుకోవాలి. ముందట్లాగా ఏ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఇచ్చారు వాళ్ళు చెప్తే మేము ఇచ్చేస్తాం అనేది జరగదు. జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో బ్లాక్ ప్రెసిడెంట్ కాన్స్టిట్యూన్సీ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో చెల్లెమందరికీ గమనించాలి, ఎవరు జిల్లాధ్యక్షురాలు నాకు తెలియకుండా ఆర్డర్స్ ఇవ్వడానికి లేదు. దయచేసి ప్లీజ్ నోట్, మీరు ఇవన్నీ ఇన్స్పెక్షన్ కూడా నేషనల్ బాడీలో అబ్జర్వర్స్ అందరూ రాత్రి 11 గంటల వరకు కూడా అల్కలమ్మ గారు ఒక్కొక్క సభ్యత్వం చెక్ చేశారు. ఒక్కొక్క సభ్యత్వం నేషనల్ ప్రెసిడెంట్ అల్కలమ్మ గారు అయినది మన దగ్గర అన్నింటితో పవిత్రమైన నేషనల్ పవిత్ర అల్కలమ్మ గారు. సో అల్కలమ్మ గారి నేతృత్వంలో ఒక్కొక్కటి వెబ్సైట్ పైన చెక్ చేసి ఇక్కడ కూర్చున్న జిల్లా అధ్యక్షురాలకి వైస్ ప్రెసిడెంట్ పంపించాం. నేను ఎవరు